శ్రీమాత్రే నమః. నేటి రాశి ఫలాలలో ద్వాదశ రాశుల వారికి ఈరోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా పంచాంగం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, బహుళపక్షం, అష్టమి, సాయంత్రం 5:06 వరకు, తదుపరి నవమి. ఉత్తర ఉదయం 9:58 వరకు, తదుపరి హస్త. వర్జ్యం రాత్రి 7:15 నుండి 9:01 వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 5:52 నుండి. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:20 నుండి 1:04 వరకు. తిరిగి 2:31 నుండి 3:15 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:30 సూర్యాస్తమయం సాయంత్రం 5:27 వరకు. ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. స్వల్ప ప్రయత్నంతో గొప్ప కార్యాలను పూర్తి చేస్తారు. పెద్దలు చెప్పిన సూచనలతో పనులు త్వరగా పూర్తవుతాయి. కుటుంబ అభివృద్ధి కోసం మీరు చేసే కృషి ఫలిస్తుంది. పాటించవలసినటువంటి పరిహారం శివారాధన శుభప్రదం. తదుపరి వృషభ రాశి. చేపట్టే పనుల్లో ప్రయత్న బలాన్ని పెంచాలి. రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తే లక్ష్యం సిద్ధిస్తుంది. ఎవరిని అతిగా నమ్మరాదు. ఆర్థిక పరంగా ఇబ్బందులు తలెత్తకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. పాటించవలసిన పరిహారం శ్రీరామనామాన్ని జపించాలి. తదుపరి మిథున రాశి. తలపెట్టిన కార్యాల్లో ఎన్ని ఆటంకాలు వచ్చినా మనోధైర్యంతో ముందుకు నడవండి. అవసరానికి తగిన సహాయం చేతికందుతుంది. సమాజంలో గౌరవం తగ్గకుండా కాపాడుకోవాలి. ఆర్థిక పరంగా జాగ్రత్తలు అవసరం. పాటించవలసిన పరిహారం లక్ష్మీ స్తుతి చేయడం శుభప్రదం. తదుపరి కర్కాటక రాశి. అద్భుతమైన కాలం అని చెప్పవచ్చు. ఏ పని తలపెట్టినా విజయం సిద్ధిస్తుంది. శత్రువులు మిత్రులవుతారు. ఆర్థికంగా బలపడతారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రయాణాలు సిద్ధిస్తాయి. పాటించవలసిన పరిహారం ఆంజనేయ స్వామి దర్శనం శుభప్రదం. తదుపరి సింహరాశి. తోటి వారి సహాయంతో పనులను పూర్తి చేస్తారు. అస్థిర బుద్ధి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. తోటివారి సలహాలతో చక్కటి ఫలితాలను సాధిస్తారు. కుటుంబ వ్యక్తులను ప్రేమభావంతో చూడడం ద్వారా చక్కటి ఫలితాలు సిద్ధిస్తాయి. పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయం చదివితే శుభప్రదం. తదుపరి కన్యారాశి. మీదైన రంగంలో శుభ ఫలితాలు ఉన్నాయి. స్వల్ప ప్రయత్నంతోనే విజయం వరిస్తుంది. ఆర్థికపరమైన అభివృద్ధిని సాధిస్తారు. బంధుప్రీతి ఉంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాటించవలసిన పరిహారం శివారాధన చేయడం మరింత విజయం జరుగుతుంది. తదుపరి తులారాశి. ప్రతి విషయంలోనూ ఆచి తూచి వ్యవహరించాలి. అనుకున్నది సాధించే వరకు పోరాటం ఆపకండి. తోటివారి సహాయ సహకారాలతో పనులు పూర్తవుతాయి. ఖర్చులు అదుపు తప్పకుండా చూసుకోవాలి. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసా పఠించడం. తదుపరి వృశ్చిక రాశి. వ్యాపారంలో భక్తి శ్రద్ధలతో పనిచేయడం ద్వారా లాభాలు వస్తాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మనోధైర్యంతో ముందుకు సాగుతారు. అనవసర ఖర్చులు సూచితం. పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని స్తుతిస్తే శుభప్రదం. తదుపరి ధనుసు రాశి. వీరికి శుభకాలం అని చెప్పవచ్చు. మీ ఆలోచనలు చేపట్టే పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. మీ ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆదాయానికి తగ్గ వ్యయ సూచన. కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది. పాటించవలసిన పరిహారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించడం. తదుపరి మకర రాశి. ఆత్మవిశ్వాసంతో పనులను పూర్తి చేస్తారు. ముఖ్యమైన విషయాల్లో అనుభవజ్ఞులను సూచనలను తీసుకోవడం చాలా మంచిది. ప్రయాణాలు సిద్ధిస్తాయి. పాటించవలసిన పరిహారం విష్ణుమూర్తిని ధ్యానించడం. తదుపరి కుంభరాశి. మీ రంగాల్లో ముందు చూపుతో వ్యవహరించాలి. ముందస్తు ప్రణాళికలతో శ్రమ తగ్గుతుంది. వ్యాపారపరంగా ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తే సత్ఫలితాలు ప్రాప్తిస్తాయి. పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ పారాయణం. తదుపరి మీనరాశి. సంపూర్ణ మనోబలంతో విజయాలు సాధిస్తారు. చాపకిందు నీరులా ఇబ్బంది పెట్టేవారు కూడా ఉన్నారు. కలహాలతో కాలం వృధా చేయకండి. ఆత్మీయుల సలహాలు ఉపకరిస్తాయి. పాటించవలసిన పరిహారం గణపతిని ధ్యానించడం. ఇవి నేటి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. నమస్తే.